సో ఇక వానదేవుడు కరుణించి ఇక వర్షం అయితే ఇక 2 రోజులు వస్తుంది అత్తనే ఉన్నాయి. కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా ఇక మీదికి కెమెరా చూపిస్తే ముఖం ఉన్నదే జిడిగింది అంటే ఇంకా కరే పడుతుంది. అంటే ఒక భూమి విలువ ఏంది, ఫ్యూచర్లో భూమి ఉంటే మనిషికి ఎట్లా విలువ ఉంటుంది అనేది నాకైతే బాగా అర్థమవుతుంది. పెళ్లి కాకముందు 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే, అది అప్పు కింద వేయిందనమాట. ఏడా మనకు వ్యూసే పోతలేవు అసలు. దయచేసి అందరూ వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. ఫ్రెండ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ధమ్కి స్టార్స్. ఆల్సో ఐఎమ్ జిడిగింగ్ స్టార్. సో ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఇక దేవుని దయ వల్ల వానదేవుడు కరుణించిండు. వానలు అయితే మెల్లమెల్లగా పడుతున్నాయి. చూడు మబ్బులు ఉన్నాయి. కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా ఇక మీదికి కెమెరా చూపిస్తే ముఖం ఉన్నదే జిడిగింది అంటే ఇంకా కరే పడుతుంది. సో ఇక వానదేవుడు కరుణించి ఇక వర్షం అయితే ఇక 2 రోజులు వస్తుంది అత్తనే ఉన్నాయి. సో రావాలి, ఇంకా రావాలి, గుంపులుగా అత్తనే మంచిది. సో ఇక మొత్తానికైతే వానదేవుడు కూడా వస్తాడు కాబట్టి మనం ఇక పోయినసారి మన మినీ తోటలో మక్క ఇష్టం, ఈసారి కూడా మక్క, పసుపు, కందులు ఏదో అనుకుంటున్నాం. వాస్తవానికి నిజం చెప్పాలంటే మాకు ఒక పెళ్లి కాకముందు 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే, అది అప్పు కింద వేయిందనమాట. ఇక అది ఏ రకంగా పోయింది, అప్పెట్లయింది, ఇక అదంతా ఇక ఒక రోజు వీడియోలో మాట్లాడతా. అది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. అంటే ఇక 2 ఎకరాలు ఉన్నప్పుడు మస్తు ఉంటుండే. ఇక నేను పెళ్ళైన కొత్తలో మా వాళ్ళు అమ్మేసిరు, దాన్ని అమ్మేసి అప్పులు కట్టు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ఒక భూమి విలువ ఏంది, ఫ్యూచర్లో భూమి ఉంటే మనిషికి ఎట్లా విలువ ఉంటుంది అనేది నాకైతే బాగా అర్థమవుతుంది. ఈ రోజులల్లో ఫ్యామిలీ నిలదీసుకోవడే కష్టం, అంటే ఇక ల్యాండ్ కొనుడు అనేది అది గగనం. మన లాంటి అయితే అది కుదరని పని. ఏదో మన అదృష్టం బాగుండి మన ఫౌండేషన్ కానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ కానీ టాప్ లెవెల్ ఉంటే, అంటే ఒక వీడియో పెట్టంగానే ఒక రోజుకి 5-6 లక్షల వ్యూస్ పోతే అప్పుడు ఏదైనా కొనుక్కొని మనం ల్యాండ్ గుంటనో ఎకరమో కొనుక్కొని అంత పొజిషన్ ఉంటుంది. కానీ అది జరుగుడు అనేది ఇప్పుడు మనకి 25,000 సబ్స్క్రైబర్ కోసమే నేను ఒక 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా. సో 25,000 సబ్స్క్రైబర్లు వచ్చినప్పటికి కూడా ఏడా మనకు వ్యూసే పోతలేవు అసలు. దయచేసి అందరూ వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. లాస్ట్ వరకు చూస్తలేరు, మధ్యలోనే స్కిప్ అవుతారు. మళ్ళీ కొంతమంది లైక్ చేస్తలేరు, కొంతమంది లాస్ట్ వరకు చూస్తలేరు. మీరు అందరు లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియోకి మంచిగా రీచ్ వస్తుంది. సో లాస్ట్ టైం మన వీడియోలు చూసుకుంటే మొత్తం మినిమం 10,000 కూడా దాటలే. అన్నీ 2,000, 5,000, 7,000, 10,000 లోపే ఉన్నాయి. అంతకుముందు స్టార్టింగ్ మంచిగానే పోయినాయి. మన చికెన్ సెంటర్ పెట్టిన వీడియోలు 62,000, 30,000, 20,000, 10,000, 12,000, 17,000 ఇట్లా పోయినాయి. సో అది పోయినా కానీ కొంచెం ఒక 3 నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుండే. ఇక మరి ఇప్పుడు దారుణంగా 2K ఇట్లా అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వరకు చూసి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మంచి రీచ్ ఉంటుంది. దానివల్ల ఇంకా వీడియోలు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలనిపిస్తుంది, ఇంకా పటాపట వీడియోలు పెట్టాలనిపిస్తుంది. సో ఆ ముచ్చట పక్కెడదాం. మీరైతే కొంచెం సపోర్ట్ చేయరు, ఈ వీడియోని కూడా లాస్ట్ దాకా చూడరి, సపోర్ట్ చేయరు. దివ్య గట్టను ఎందుకు వెనక ఆడియన్స్తో నేను కోనే మాట్లాడానా? ఎండ గిదేనా ఎండ తెరతలేదు. ఇంకా నయమైంది, వానదేవుడు కరుణించి మబ్బుల్ని పంపించిండు. ఫోన్ చేసిన నేనే, సార్ వానదేవుడా చెప్పిన మబ్బుల్ని పంపి కొంచెం ఎండ కందక. ఫ్రెండ్స్, మీకు ఏ ఏరియాలో ఎండ కనబడుతుందో సరే ఎప్పురి. సో మొత్తానికైతే ఇగో మన మినీ తోట చూపిస్తారా, ఇగో ఇట్లుంది. మన వానకాలంలో మనం మక్కేసిన ప్లేస్ ఇగో ఇదే, మక్క, పసుపు, కందులేసిన ప్లేస్ ఇదే. సో ఇప్పుడు వానకాలం ఇక అందరూ ఇక దున్నిచ్చి మక్కలు, కందులు పెడతారు కాబట్టి మనం కూడా మన మినీ తోటని సాగు చేద్దాం. సో ఇదంతా అక్కడ ఆల్రెడీ ట్రాక్టర్ ఉంది. అక్కడ మా వాళ్ళు మక్క వేస్తారట, అక్కడ దునిపిస్తారు. సో ఇప్పుడు మనం మినీ తోటలా మనం కూడా ఆ ట్రాక్టర్ మన హరీష్ మామనే, హరీష్ రెడ్డి గుండె నడిపేది.
అది అయిపోడుతో ఇటు వస్తాడా అన్నాడు. ఒకసారి క్లియర్గా చూద్దురు మన ల్యాండ్. ఇప్పుడు మన మిన్ని తోట ఏది అయ్యో మొత్తం ఎండిపోయింది. సో ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని గుంటలు, ఒక 2 గుంటలు ఉంటాయి. అదివే నీ మన 5 ఇది అంతా కలిపే 2 గుంటలు కాదు, 5 అట 5. ఎవరు మనది ఏ బడి, గోడుగుడి బడే. సో ఫ్రెండ్స్ ఇదే మన ల్యాండ్. అంటే మనకు ఇది 1 ఎకరం ఉంటుంది నాకు తెలుసు. ఎంత ఎకరం ఉంటుందా? సో ఫ్రెండ్స్ 1 గుంట అయితే ఉంటుంది అన్నట్టు. గుంట అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ దాకా గుంట అవుతుంది ఫ్రెండ్స్. 1 గుంటలో మనం ఇంతకుముందు ఏమేమి వేసినాం? చిక్కుడు తీగలు, చిక్కుడు చెట్లు, చిక్కుడు మొక్కలు, మక్క, కందులు, పసుపు, చిక్కుడు విత్తనాలు, అలాగే మన బీరకాయ, సొరకాయ అవన్నీ వేసినాం. ఉన్న గుంటలో ఏదో అన్ని రకాలు వేసినాం కానీ ఒక్కటి పెరగలే. ఏమేమి పెరిగినాయి? అంపకాయ, చిక్కుడుకాయ, మక్కలు, సొరకాయ, బీరకాయ. అంటే అన్నిట్లలో నీకు బెస్ట్ అనిపించింది ఏది? మక్క ఎక్కువ వండింది మన ప్లేస్లో. ఈ ప్లేస్లో మనకు ఎక్కువ మనకు వచ్చింది అని అంటే మక్క అని చెప్పాలి అంతే. మక్క, కందులు మనకు బెస్ట్ ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్లో మనకు మక్క, కందులు మంచిగా పండుతున్నాయి కాబట్టి మనం మక్క, పసుపు, కందులే ఎక్కువ వేసుకోవాలి. ఇక అటు కడల పొంటి, ఇటు కడల పొంటి ఏం చేద్దామంటే చిక్కుడు చెట్లు, అనప చెట్లు అవన్నీ పెట్టేశారు. సో మొత్తానికైతే ఇది మన మినీ తోట ల్యాండ్. మినీ తోట ల్యాండ్. అక్కడ వేప చెట్టు, ఇక్కడ వేప చెట్టు పెరిగింది. అక్కడ బండి ఉంది చూడరు. ఇగో అదే ఇప్పుడు దున్నే బండి అంటే. సో టాటర్ అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మనం ఒక 2 సార్లు వేపిస్తే మనం మక్కేసుకోవడానికి చాలా బాగుంటుంది. చెప్పవు దివ్య? ఎస్ అదొకటేనా? మనం ఈ మినీ తోటని దున్నించడానికి ట్రాక్టర్ రావాలంటే ఇంకా టైం పట్టేటట్టుంది. హరీష్ రెడ్డి బండి డీజిల్ అయిపోయిందట. ఓయ్ నీ కథ కాలిపోయి ఇదేం గోసా డీజిల్ అయిపోయింది అల్లుడు పట్టుకరా అంటే నాకు సంబంధం లేదు, ఇడికి వస్తే ఒక 90 ఓపిస్తే కానీ డీజిల్కి నాకు సంబంధం లేదని చెప్పిన. సో బండి వేసుకొని ఆ డీజిల్కి అయితే వేయండు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాళ నేను గొడ్డలు రాయని అయినా, ఎందుకంటే మన మినీ తోటల పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవి నరకడానికి గొడ్డలు రాయడు పోతున్నాను అనమాట. పీకిన తీరాలి అప్పటికెళ్ళి వచ్చానరా అంటే ఇక్కడ ఒక వేప చెట్టు, అటు మూలకు అక్కడ వేప చెట్టు 2 ఉన్నాయి. ఈ వేప చెట్లను పెద్ద పెరిగినాయి అనుకో పరేషాన్ అవుతుంది కాబట్టి ఇక గొడ్డల రాయుడు బాధ్యతని మన పాలేరమ్మకి అప్ప చెప్తుండే. ఓ నో పటేలమ్మ బో సంపద గుడ్డదని ఫసక్ చేస్తుంది. పాలేరమ్మ నై పటేలమ్మ ఇస్మే అదో తెలిసిరా ఫసక్. సో మా దివ్య అయితే ఇగో చాలా చేసింది ఇవన్నీ. మళ్ళీ నేను కాలేజీలో ఎందుకు ఏ బొక్క, ఇక నేను కాలేజీనాక నువ్వేంది పని చేసేది? అవు పటేలమ్మ ఏం పట్టణం ఏమో మినీ తోట మా మొత్తం. అంటే అప్పుడప్పుడు ఎండ తెలిసినప్పుడు ఘోరంగా దాడైతే నా ముఖమే మాడిపోయినట్టు అయింది. ఇంకా పని చేసిన పరిస్థితి ఎట్టు ఉండాలి. అందుకే ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు తీసుకుపోయిద్దాం అని. పాపం ఆగో చూడా ఎంత కష్టపడతాడు డ్రైవర్ అంటే. అట్టినా తన గురించి 2-3 ముచ్చట్లు చెప్పాలి. ఇటు వస్తాడు కదా మన మినీ తోటకి, అప్పుడు చెప్తాను. ఏమా తీసుకో, థ్యాంక్ యూ. తాగు, తాగి ఎనర్జీ వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ ఒకసారి పొట్టు అటు ఇటు తిరిగేసే. ఇక ఇప్పుడు నా బండి హెలికాప్టర్ ఉరకాలి. ఇక మక్క, కందులు, మక్క మన హరీష్ రెడ్డి గూండా ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్. ఆ మామ గురించి పని అంతా అయిపోయినాక ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సో మా సారీ ఇప్పుడు ఓకే మా బంద్ చేయి, అది బంద్ చేయి, అది బంద్ చేయాలి సార్. ఇక మొత్తం మినీ తోట కలాస్ సున్నుడు అయిపోయింది. థ్యాంక్ యూ మా అమ్మ, మొత్తం నిర్వహినట్టున్నావు కానీ. ఓకే వెల్కమ్. మొత్తం అటు పోయి ఇటు పోయి అది బాగా కొడుతుంది, ఏర్పడకుండా ఎండ బాగా కొడుతుంది. పాపం చేసేసి మా తెలుసు కదా ఇన్స్టాగ్రామ్లో హరీష్ రెడ్డి గూండా అని ఆఫ్రికా వీడియోలతో బాగా ఫేమస్ అయ్యిండు. ఇక అక్కడ హెల్త్ మంచిగా లేక మామ ఇంటికైతే వచ్చిండు. ఈ మామ గురించి 2 నిమిషాలు మాట్లాడదాం అని ఎందుకన్నా అంటే
ఈ మామ మొత్తం డ్రైవింగ్ ఫీల్డ్. అక్కడ బోర్వెల్ బండి నడిపిండు, ఇక్కడ లారీ అచ్చుడితోని కాలిగలేడు, లారీ టిప్పరు, ఇగో ఇప్పుడు బ్లేడ్ బండి ఏదంటే కొద్దిమంది వాళ్ళని ఏమందాం, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మామ కొంచెం బ్యాడ్ కామెంట్లు పెడతారు. మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ చేసడానికి ఏదో వీడియోలు అయితే కొద్దిమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు. సో మస్తు కష్టజీవి, సపోర్ట్ చేయరు హరీష్ మామని. నాకు తెలిసినప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ బాగా బండి నడుపుకుంటే కష్టపడుకుంటూనే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు అందరూ అల్లుడు అవుతారు, అల్లుడు. ఓకేనా? మన ఆఫ్రికా అందరికీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫాలో అవ్వాలి యూట్యూబ్. ఓకే మామ, థ్యాంక్ యూ. మనని కూడా ఇన్స్టాగ్రామ్లో హరీష్ రెడ్డి కూడా అని ఉంటుంది, ఫాలో హరి. ఓకే మామ. ఓకే, తానం చేసా. ఓకే రెడీ. ఇక మా దివ్య ఇంకెక్కడ ఏం చేసుడు అనేది మొత్తం చేయగల చెప్పిన మన పటేల్ అమ్మ అని చేసేటప్పుడే పోయి వేసి కూలర్ వేసుకొని మా ఇంట్లో అన్నది నవ్వుతుందా మళ్ళా. గడ్డి ఈడి అంత తీసే ఇవరిదాకా కూలర్ వేసుకొని ఇంట్లో వాడి తీసే అంత కసరే తీసేస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే నీకు 1000 రూపాయలు ఫైన్. ఏంటన్నా ఏం చెప్తున్నా? గడ్డి వీక్తానా గడ్డి. చూసిర్రా ఫ్రెండ్స్, ఆడ మూల మీద కొద్దిగా అంత ఉంటే గడ్డి వీకేసినా ఇగో ఈడ నిన్న చికెన్ కొట్టినప్పుడు ఏళ్ళు తెగింది. ఓయ్ ఏమంటున్నావు? ఏమనుడు ఏముంది, నేను ట్రాక్టర్ని పీల్చిన ఇంకా నయం పాపం తెలిసిన బండి తెలిసిన మనిషి కాబట్టి ఫ్రీగా చేసిపోయింది పని. ఇంకా మిగిలిన గడ్డి ఆడిన తీడింత మూల, ఇక బండి అంటే మూల మూలగా తిరగరాదు బండికి. గడ్డి అంతా నేనే తీసిన, లంగదానం ఫ్రెండ్స్. సట్టిగానే మీద ఉంటుంది కదా, తీసాడ కుప్పేసింది. టైం అయింది 1-2 అవుతుంది, బిర్యానీ ఆర్డర్ పెట్టాలని చింటిగానికి ఫోన్ చేసి చింటిగాని బిర్యానీకి పంపించింది తెలుసా. మళ్ళీ ఇంతమంది బండి దున్నేటప్పుడు పోయింది, ఆ మంచిగా కూర వేసుకొని ఇంట్లో ఉంది. నేను ఎర్రటెండలా కష్టపడ్డా కర్రే అయినా చేసిన పని చేసిన కష్టపడ్డా పాలు అమ్మినా పూలు అమ్మినా జిడిగింజ అయినా గిట్నే ఉంది బతుకు కుక్క బత. ఏం చేద్దాం, మన సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేస్తలేరు అంటే కొంతమంది చేస్తారు బొత్తిగాని కాదు, కానీ వీడియోలు వ్యూస్ పోతలేవు ఫ్రెండ్స్. మినిమం 10,000 కూడా పోతలేదు. మొన్నటి వీడియో అయితే కనీసం 2,500 అయింది, అది 3 రోజులే. ఏం చేద్దాం, ఇక చేస్తారు సపోర్ట్ చేస్తారు, ఏదో ఒక రోజు ఇక చేసుకుంటా పోతాం. మరి ఏం చేద్దాం, ఈ కట్ట బొత్తి యూట్యూబ్ మీద బతుకుతాం అంటే వ్యూస్ పోతలేవు. ఇటువంటివి చేద్దామా అంటే మనకేం భూమి జాగ లేదు, ఉన్నది గుంట ఇంటి జాగా. ఇక దాంట్లోనే ఏదో రైతు బిడ్డ అన్నట్టు అయితే మనకు రైతు బిడ్డ అంటే భూమి లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, కానీ అయినా రైతు బిడ్డనే. ఎందుకంటే ఉన్న గుంటలో వ్యవసాయం చేసినా వ్యవసాయం మనం రైతే అంటారు కదా, రైతు బిడ్డ. పీకినవి తీయాలట గీత చేసి అమ్మతో వ్యవసాయం చేసుడు కూడా అంత ఈజీ కాదు. గీదానికే చెమటలు ఘోరంగా. మా దివ్య అంటుంది ఎండ బాగుడుతుంది కూర వేసుకున్నా. మనం గిదానికి గిట్లా అంటే అమ్మతాడు ఒక్కొక్కరు ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు చేస్తారు, వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. రైతు అంటే మామూలు కష్టం కాదు. ఇటువంటి చేసినప్పుడన్నా మనం ఆ వ్యవసాయం చేస్తే ఎంత కష్టమో అర్థమవుతుంది. కొద్దిమంది అనుకుంటే వానికి ఎకరం భూమి ఉంది, పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి అంటారు, కానీ సాగు చేసినంత ఈజీ కాదు, దూల తీరిపోతుంది అనుకుంటారు. చెట్ల కింద కూర్చొని అడ్డల కాడ కూర్చొని ముచ్చట పెట్టి ఆనికింది ఉంటుంది, ఆనికింది ఎకరం ఉంది, తోట చేస్తాడు పొలం చేస్తాడు, గవినారుకుడు కాదు, ఇట్లా కట్టని చేస్తే ఏర్పడుతుంది. నిజంగా అమ్మతోడ ఈ ఎండ సగం ఎండ ఉడకపోతే ఎట్లా చేస్తారో మొక్కాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన బ్లాగు. మినీ తోట అయితే మనకు ఏమైంది, రెడీ అయిపోయింది దున్నిచ్చిన మినీ తోట అయితే. సో ఇప్పుడు మనం రేపటి ఎల్లుండన్న ఇక మక్కలు కందులు అనుములు ఇవన్నీ విత్తనాలు తీసుకొచ్చి మనం అయితే వేసి బట్టలు కట్టాలి. సో అది నెక్స్ట్ వీడియో చేస్తాం. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మమ్మల్ని సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.